దైవ అసుర సంపత్ విభాగ యోగాలో దైవ సంపత్తుని చూసి 7వ శ్లోకాలోండి ఆసురీ సంపత్ చూతా ఉండాము. దీనిలో మెయిన్ గా ఆశలు రాగద్వేషం ఫుల్ ఉన్నప్పటికే వాళ్ళు దంభం దర్పం అన్ని నేని వచ్చింది అనేది. ఆ దంభం మానం అద దుస్పూరం 10వ శ్లోకాల దంభ మాన మధం ఉందిగా, అది అన్ని ఎప్పుడు అవుతుంది అంటే ఈ ఆశలు రాగద్వేషాలు ఉన్నప్పటికే అన్నినే అవుతుంది. ఆ గర్వం తర్పెరుమే అనేది తని ఈ ఆశలు ఉండేదానిచే అవుతుంది అనేదాన్ని మన క్లియర్ పురించుకోలే. ఈ విరుపు వెరుపు ఉండదాహనే అన్నికి మూల కారణం వచ్చి ఈ విరుపు వెరుపే. యాక్చువల్గా విరుపే ఇంకొక విధాల వెరుపుగా అది మారుతుంది. దానించి ఆ రాగాని ఆ విరుపు అనేదాన్ని ఎట్టా మనం హ్యాండిల్ చేసుకుంటున్నామో మన 3వ అధ్యాయాలనే దీన్ని చూసిండాము. ఆ విరుపు వెరుపే పరిపందినం అటనిసి రెండు మన మోక్ష మార్గానికి పరిపందినం வழிப்பறி கொள்ளையர்கள் மாதிரி అది మనవుடைய ఆ గోల్ లక్ష్యాన్ని అడంజింది విడాకుండా మనని తడుచును అనేదాన్ని అక్కడనే చూసిండాము. ఇది ఆ எண்ணால்ని அதாவது தாட் பேட்டர்ன் చెప్పేవిక ఎన్నంగుளுடைய ఆ మురై ఎట్ట మురైగా సిందించాల అనేది తాని మనకు వచ్చి ఆ వివేకం లేకుండా చేస్తుంది ఈ ఆశలు. ఈ ఆశలు ఉండేదాకా మన వచ్చి మన ఉடைய ప్రాపర్ థింకింగ్ అనేది ఉండదు. ఆ తెలివాన அறிவுలో మన సిందించిందుకు వెళ్ళవదు. ఈ ఆశలు మనని దాని వసాలో ఈడ్స్కు సకాయిందంటే మన ఈ ఆసురి సంపత్తులోనే ఉండాల్సింది వచ్చును అనేదే మన అప్పుడు సూతా వచ్చేము. మన 11వ శ్లోకాలో కూడా ఏమిచ్చిండారు, మన ఏకపట్ట కవళలో చింతాం ఎటువంటి అది వచ్చి ఏకపట్ట ఎన్నాళ్ళు గాని ఉంది. అది వచ్చి అపరిమేయం అంటే దానికి వచ్చి కౌంట్లెస్, దానికి లిమిటే లేదు. ఎన్నట్ర ఆ సింధనలో ఎప్పుడు దాకా మూழ்గిపోయి ఉంటాము, ప్రళయాంతం మరణం దాకా దానిలో పోయి మాట్టుకుంటున్నాము అనేదాన్ని చూసాము. ఇది అట్ట ఈ కామ ఉపభోగ దాన్ని ఎంజాయ్ చేసేదిలోనే మన ఎన్నాళ్ళు ఉన్నప్పటికి ఆటోమేటిక్ గా ఇదే నా లైఫ్ అటాన్సి ఉరుదిగా ఎంచేపడుకు వాళ్ళకి వచ్చి కొంచెం గాని అழிంజిపోతుంది అనేదే ఇక్కడ మనకు చెప్పుకునే వచ్చేది. దానిచ్చి దీన్ని మన గమనం పెట్టుకుని మన వచ్చి ఎట్టా దాన్ని నెరిపడుతల, అదాదు స్వభావం అనేది వచ్చి దానిలో మారింది వెళ్ళవదు. కంటే ఆ మాత్రం అనేది ఎట్టా రావలే అంటే ఆ స్వభావాన్ని పురుజుకుని దాన్ని నెరిపడుతు రావలే, దాన్ని అప్రాప్రియేట్ గా ఎక్స్ప్రెస్ చేసింది తెలాలే. అదాவது ఎట్టా మన దాన్ని సప్రెస్ చేయకూడదు, మన స్వభావాన్ని అడక్కకూడదు, దాని వచ్చి నెరిపడుతుందుకు మనకు తెలాలే. అట్ట మన పళహంగా ఎగ్జాంపుల్ స్వామి ఏం చెప్పినారు అంటే, డైవ్ కొట్టేప్పుడు ఏమవును, మన ఆ స్విమ్మింగ్ పూల్ లో డైవ్ బోర్డ్ లో ఉండి స్విమ్మింగ్ పూల్ రొగ దూకే ముందాతి ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ గ్యాప్ ఉందే, ఆ గ్యాప్ లో వాళ్ళు ఏ కానీ చేసిందో క్విజ్ చెయ్యచ్చు, కుట్టికరణ కొట్టచ్చు, ఏమి మన దిల్లంతా ఒలింపిక్స్ దిల్లంతా చూసేవిక వాళ్ళు ఆ యార్ లో పోయి ఆకాయాల అట దూకి వాళ్ళు ఎన్ని సుట్టాల్లో సుట్టి అనగా స్విమ్మింగ్ పూల్ లో పడేరు. అట లేకపోతే జిమ్నాస్టిక్స్ ఆ దిల్లోనే నిలుచుకునేది, దానిలో దూకి 2-3 కర్ణం కొట్టి తిరిగి అదే తావలో వచ్చి బ్యాలెన్స్ గా నిలిచారు. అయితే ఎట్టా వెళ్ళవుతుంది మన చూసేప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంది అది తాని అంటే అది అభ్యాసం మూలంగా ఎత్తుకొచ్చారు. అదే మారియే ఇదిని ఒక మనవుடைய ఎన్నగాళ్ళుடைய ఆ ప్యాటర్న్ ని మన పురించుకుని అది ఎట్టా పోతుంది, దేని నోకి పోతుంది,
మన స్వభావం ఏవి, ఇంకోరుடைய స్వభావం ఏవి, దానిలో మన ఎట్టా మార్చుకుంటే సరిగా వచ్చును, మన గోల్ ఏవి, ఆ గోల్ ధర్మానికి తగ్గట్టు ఈ ఎన్నుடைய ఆ ప్యాటర్న్ పోతుందా అనేది మన గమనాల ఎత్తురాంగా దానిలో ఒక మాట్రాలు వచ్చును. అదానే ఇండైరెక్ట్ ఇక్కడ వచ్చి అసుర సంపత్తునుடைய థాట్ ప్యాటర్న్ ఎట్టా ఉన్ను మనం తెలుసుకునే దాని మూలంగా దానితో అవాయిడ్ చేయంగా మన దైవీ సంపత్తుకు రావచ్చు అనేదే మన దీనిలోంటి తెలుసుకుంటాము. ఇప్పుడు 12వ శ్లోకం. ఆశా పాస సతైర్బద్ధాః కామ క్రోధ పరాయణాః ఈహంతే కామ భోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. ఆశాపాస సతైర్బద్ధాః కామ క్రోధ పరాయణాః ఈహంతే కామ భోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. ఆశా పాస సతైః బద్ధాః కామ క్రోధ పరాయణాః ఈహంతే కామ భోగ అర్థం అన్యాయేన అర్థ సంచయాన్. ఆశా పాస సతైహి, పాస అంటే కైరు అని అర్థం. ఆశై అనే ఆ కైరు ఆ దారాలతో ఏమైంది, అది ఎన్ని దారాలు, సతైహి అంటే నూற்றுக்கணக்கான అర్థం. శతం అంటేనే 100, ఇక్కడ నూற்றுக்கணக்கான అట్ట ఆ పాస కైర్లతోని బద్దాహ అంటే కట్టపట్టు. అది అన్ని మనని దేనిదేంతో జ్ఞానేంద్రియాలు మనస్సు అన్ని పడుతుందో ఆ తొడర్బు అనేది ఈ మనస్సు దెల్లోంతా తొడర్బు పెట్టుకుందో అన్నిలోని కట్టుపడుతుంది. అది బంధంగా మనకు అవుతుంది. దానికి మనని అరించకుండానే దానికి అడిక్ట్ అవుతున్నాము అనేది ఇక్కడ చెప్పారు. ఆ తొడర్బుడి మన నెరిపడుతుంటే రావలే. మనடைய లక్ష్యం ఏవి, దాని తగ్గట్టు ఉండేదాన్ని ఆ ఎన్నాల్ని మట్టు పెట్టుకుని కొదవనితా ఉడిసిందుకు పழகால. అది వద్దే ముఖ్యం. మనవుடைய సనాతన ధర్మాలో మనవుடைய ఈ స్పిరిచువల్ ఈ వేదిక్ సొసైటీని చెప్పేదిగా ఈ ఆన్మీక సముదాయాలో మనం ఉండేదాకా దేనికి మన ముఖ్యత్వం ఇవ్వాలంటే ఆ రినౌన్సియేషన్, ఆ ఉడిసేదానికి ఆ త్యాగ మనస్సుని మన ఎత్తుకు రావలే. ఇప్పుడు అమ్మలుగా ఉండే వాళ్ళు ఎట్టా బిడల కోసం త్యాగం చేసేరు అనేది మన வாழ்க்கைలో కుటుంబాల్లో సూతా వచ్చాము. అయ్యలు అమ్మలు ఆ పేరెంట్స్ అనేవాళ్ళు ఎట్టా బిడల కోసం వాళ్ళ ఎన్నాళ్ళని త్యాగం చేసి వాళ్ళ ఆశపాసలు అన్నిని ఉడిసి ఆ బిడల కోసం అన్ని చేసేరు. అదే మరి మనని ఏం చేయాలి, ఆ లక్ష్యం ఏవి అనే దాన్ని మన జ్ఞాపకాలు పెట్టుకుని ఆ లక్ష్యాన్ని కోసం అన్ని నెరిపడుతుకునే రావలే. దానే ఇక్కడ చెప్పారు. ఎన్నట్ర ఆశలు నిండా ఉండంగా ఏది మనస్సు తొడర్బు పడుతుందో దానిలో అది పూర మనని బంధపడుతుందిగా ఆరంభించుతుంది. ఆ బంధలోని మన ఫ్రీ అవ్వాలి అనేదే. ఈ ఆసురి సంపత్తుగా ఉండేవాడు అన్నిలా బంధపడుకుంటున్నాడు. మన దేవీ సంపత్తు పోయిందుకు దానిలోని విడుబడాల అనేది మనం పురించుకోవాలి. అట ఆశలు బంధపడేప్పటికి కామ క్రోధ పరాయణాహ వాణ్ణి ఏమవింది, ఈ కామం క్రోధాలు అదే వాణ్ణుடைய పుగళిడంగా అదే మన దానికే పళి అవితున్నాడు. దానిలోని పళికడాగా అవితున్నాడు. ఆ కామ క్రోధం మొదట ఆశగా వస్తుంది మనసులో, ఆ సంకల్పంగా వచ్చేదే కొంచెం గాని అది లేకపోతే నా నుంచి ఉండింది లేదు. అది ఉన్నది ఇట్టనే వెళ్ళవును నా வாழ்க்கை అనేది సుభిక్షంగా సంతోషంగా అనే ఎన్నానికి వచ్చి ఏం చేసేది దానికి ఏది తడైలుగా ఉందో దానిలో కోపపడింది ఆరంభిస్తున్నారు. అదే ఇక్కడ పరాయణాக అంట అదే లక్ష్యంగా అదే నావుடைய ఇది అనేట
ఆ కామ క్రోధాల్లోనే అదే దానికే అడిమై అవుతున్నారు ములుసు దానిలోనే అదే నావుடைய வாழ்க்கை అనేట్టుగా అదే లక్ష్యంగా దానే ఎంచుకుంటాని దానిలోనే మూழ்கிతున్నారు అనేదే ఇక్కడ చెప్పారు అనగా ఈగంతే కామ భోగార్థం అంటే ఈ ఆ కామ ఆశలు దాని ఆశపడ్డ పొరుల్ని భోగార్థం అంటే దాన్ని అనుభవించే దానికోసం దాన్ని భోగిచ్చే దానికోసం దాన్ని ఎంజాయ్ చేసే దానికోసం అన్యాయేన అర్థ సంచయాన్ అది అన్యాయంగా న్యాయమైన ధర్మ ముறைப்படி లేకుండా అన్యాయంగా ఉంటనాலும் దీని ఆ ముறைப்படி కూడా ఆ సెల్వాన్ని సేర్సిందిగా అర్థ సంచయాన్ అంటే సేర్సేది అర్థం అంటే సెల్వం ఏ సెల్వాళ్ళు మనకు కావాలనో దాని వచ్చి అన్యాయమైన ముறைలో కూడా சேர்சிதுக்கு వాళ్ళు ரெடிగా ఉంటారు అది ఇట్టనే ஈகந்தேட்ட முயற்சி చేసేరుன்னு அர்த்தம் செயல்படுத்தேரு ஒர்க்கால்களுக்காக அதாவது பிஸிగా ఏ వాళ్ళని ఎట్టనా దీని చేసి ముడిచిరావల దీని ఇది వచ్చి నాకు అடைஞ்சிరావల దీని ఇంత రూపాయిని ఈ తయారంగా నేను సంపాదించిరావల అటానిసి ఒక ఎన్నంతోని అది న్యాయమైన వழிలో చేస్తే పర్వాలేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు కామాన్ని ఎంజాయ్ చేసేదానికోసం న్యాయమైన వழிల్ని కూడా ఉడిసిందుకు తయారా ఉంటారు అన్యాయமான ముறைలో కూడా అధర్మ వழிలో కూడా దాన్ని சேர்సిందుకు తయంగలేదు దానిలో ఆ ముయర్చిలో అన్యాయమైన ఆ వழிలో ముయర్చి చేసేందుకు ఆరంభించినారు ఆ భయం పళి పాపం ఆ ఇగழ்ச்சி ఇది దేనికి వాళ్ళు యోచించేదే లేదు నాకు ఇది కావాలే నేను దీన్ని అడంజాల అది ఎట్టా అడంజేను ఏం అడంజేను దాన్ని పట్టితా నాకు యోచన లేదు నేను అడంజాల నేను దీన్ని ఎంజాయ్ చేయాల అది మట్టునే వాళ్ళ குறிக்கோள்గా ఉంది అనేదానే ఈ శ్లోకం మూలంగా చెప్పారు అది వచ్చి వాళ్ళే ఆ రాగద్వేషాల ములుసుగా వాళ్ళ మనసు ఆక్యుపై చేసేప్పుడు వాళ్ళకి ఆ మది మయక్కం అవుతుంది వాళ్ళకి వచ్చి మూడర్గా అవుతున్నారు వాళ్ళకి క్లీన్ గా థింక్ చేసే తన్మై అనేదే లేకుండా సకాఫవుతుంది ఆశ వశపట్టు அதிகானே వాళ్ళు வித்துனாரு அது என்ஜாய் செய்யால அது எட்டா என்ஜாய் செய்தனாலும் பரவாயில்ல அనే நிலைக்கு వాళ్ళు வச்சிருந்தாரு அதே ఈ శ్లోకం మూలంగా చెప్పారు அதாவது ఆశా ప్రతీక్ష అటాన్సి రెండు చెప్పారు ఆశை అనేది ఏమి అதாவது ఈ ఆశை వచ్చి ఎట్టనా వచ్చి రావల అనేది ఎదిన్నా వచ్చి రావల ఎట్టనా వచ్చి రావల అది ఇది ఒక ఎఫర్ట్ ఎత్తి క్లియర్ ఇట్ట చేసేప్పటికి ఇది వచ్చును అట్ట ఉండేది వచ్చి ప్రతీక్ష ఒక స్పెసిఫిక్ గా ఈ ముయర్చి చేసేది దాని నుంచి ఈ బలం వచ్చును అట అనేసి ఎదురు చూసేది అనేది వచ్చి న్యాయం అది వచ్చి కరెక్టా మనకు మన ఇట్ట చెయ్యాల ఒక మురైపడి చేసేప్పటికి ఆటోమేటిక్ గా దీని కూడా బలాన్ని ఇదే వచ్చును అట అనేసి ఉండేది వచ్చి ప్రతీక్ష అంటారు ఆశ అనేది అది వచ్చి ఏదో ఎట్టనా వచ్చి రావలే అది ఏమి ఎక్కడా అటంతా లేదు ఎదిన్నా ఒక వகைలో ఎదిన్నా వచ్చి రావలే అంతే అక్కడ వచ్చి న్యాయనా అన్యాయనా మన ముయర్చి ఎత్తేమా ఈ ముయర్చిగింతలో బలాన్ని వచ్చునా అనే దాని పట్టితా అక్కడ కేள்வியே లేదు నే ఆశపడేను నాకు వచ్చి రావలే అంతే అట్ట ఎంచే ఆ నిలయే ఆశ అనేది అని ఇక్కడ చెప్పారు ఆసురి సంపత్తులో వీళ్ళు ఉండే దానిచ్చి వాడు వచ్చి ఏ న్యాయం అన్యాయం అనేది పట్టితా వాడికి న్యాయాన్ని పట్టి కవలనే లేదు అన్యాయ ముறைలోని దాన్ని చేసేందుకు వాడు యోచించేది లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు ఇది వచ్చి 12వ శ్లోకం அடுத்து 13வது శ్లోకాల్లోని 13, 14, 15 ఈ 3 శ్లోకాల్లో వాళ్ళుடைய థాట్ ప్యాటర్న్ ఇత ఆసురీ సంపత్తులో ఉండే వాళ్ళుடைய ఎన్నంగులుடைய ఆ ముறைப்பாடு అనేది ఎట్టా ఉంది వాళ్ళు ఎట్టా మాట్లాడుతురు
అనేది తాని ఇక్కడ వాళ్ళుடைய ఎన్నం ఏనా తిరిగి తిరిగి నే ఎట్టా ఉంటును నే ఇట్ట ఉంటును నే ఎట్ట ఉంటును వాళ్ళు ఎట్టా ఎంచుతురు వాళ్ళు ఎట్టా మాట్లాడుతురు అనేది తాని ఈ 13, 14, 15 ఈ 3లో చెప్పారు. 13లో ఆశని పற்றி అవుతుంది, 14లో கோபானி பற்றி అవుతుంది. వాళ్ళు கோபப்படையப்படுது వాళ్ళுடைய நிலை எட்டா உண்டு అనేదాన్ని. ఆశపడేప్పటికి వాళ్ళు ఎట్టా మాట్లాడుతురు, కోపపడేప్పటికి ఎట్టా మాట్లాడుతురు అనేది 14లో చెప్పారు. సూతాడి ఇదం అద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదం అస్తిదమపి మే భవిష్యతి పునర్ధన ఇదం అద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదం అస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇదం అద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదం అస్తి ఇదం అపి మే భవిష్యతి పునః ధనం. అద్య అంటే ఇండ్రుని అర్థం. ఇండ్రు మయా, మయా అంటే ఎన్నాల్, నేడు మయా నేను ఇదం లబ్ధం నేను దీని అடைஞ்சினாను. అద్య నేడు మయా ఎన్నాల్ இதம் இது லப்தம் அடையப்பட்டது నేను దీని అடைஞ்சினாను అనగా ఇమం ఇమముని ఉండొచ్చు, ఇదం అంటే కొంచెం బుక్ లో ఉంది, అదిని రాసుకోవచ్చు. ఈ రెండు ఒకే అర్థమే, ఇంద అనే అర్థమే. ఇదం మనోరథం ప్రాప్స్యే. మనోరథం అంటే మనసులో మన కల్పన చేసేది. నేను విరుంబి ఇది నాకు అడంజాలని నేను ఏం ఇచ్చానో దాని ప్రాప్స్యే. ప్రాప్స్యే అంటే అడంజుతును. அதாவது நான் இது நேடு நேடு இதுதான் அடைஞ்சான், பாஸ்ட் டென்ஸ் அடையப்பட்டது. நான் நேடு இதுதானே அடைஞ்சானு, இக்க இதுதான் அடைஞ்சுதுன்னு. ஆனாக்கு அடுத்த வரையில இதம் அஸ்தி ఇది నాకు ఇదింతా నాతో ఉంది, అస్థింటే ఇరిక్కిరదుன்னு అర్థం. నాతో ఇదింతా ఉంది, ఏర్కనవే నాకు ఈ సెల్వాలంతా ఉంది, ఇంకా ఇదింతా అడంజుతుంది. ఇంకాని నేను ఏమి నేను ఎంచుకున్నానో మనోరథంటే నేను కర్పణ చేసి పెట్టుకున్నాను, ఇదింతా చేసి నేను దీనితో అడంజిందుకు నేను యోசிச்சு పెట్టిందా దానిని నేను అడంజుతుంది అనేది ఇక్కడ చెప్పారు. అనగా ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. పునర్ధనం అంటే మే ఇంకా సెల్వం, ఈ సెల్వాని కూడా నాకు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా కొంచెం దినాలతో నేను ఈ ప్లాంట చేసిందా దాని నుంచి ఇదింతా ఇంకా కూడా నాకు వచ్చి నన్ను వచ్చి ఇంకా సెల్వం కూడా వచ్చి சேருன்னு అనేది. அதாவது ஏவால ரூபாயி அது மட்டுமே வாழ ఆ సెల్వం మటనే నా పొసెషన్ నేను ఏం పెట్టుకుంటా నేను ఏమి వகைలో ఏం சேர்சால ఇచ్చాను ఆ గేఫగాల్ని వాడిని ఎన్నాళ్ళు పూరా ఉండు. నే ఇది అడంచా ఇంకా ఇది ఇంత అడంజాల ఇంకా రేపు ఇది అడంజితును అనగా ఇంక ఫ్యూచర్ లో ఈ ప్లాన్ తో పెట్టుకుంటా ఇది ఇంత ఇంకాని నేను అడంజితును అటానిసి ఇప్పుడే ఇది ఇంత ఉంది. అదాவது ఆ కాలం అనేదే రూపాయే అనేట ఒక్కొక్క క్షణోని ఆ రూపాయి మనం వేస్ట్ చేయకూడదు. ఒక్కొక్క క్షణోని ఎంతో రూపాయి నాకు వచ్చుడు, దానిచ్చి నాకు కొంచెం కూడా నా టయాన్ని వేస్ట్ చేయను. అన్ని ఆ ఒక్కొక్క మినిట్ ఒక్కొక్క సెకండ్ ని నిమిషం ఆ సెకండ్ కూడా నేను వేస్ట్ చేయను, అది కూడా రూపాయిగా నాకు వచ్చును అనే ఆ ఎన్నాల్లో ఉండేవాళ్ళు. కాలం పొన్నానదే లేదని చెప్పలా కాబట్టి అన్నిని మనీ రూపాయి దాని వెనహాతి పర్తాల్సింది లేదు. రూపాయిని మన లక్ష్మిగా దేవుడిగానే భావించేవు కావంటే లక్ష్మి వెనహాతి పర్తాలేసి అవశ్యం లేదు. ఆ దాని ఉండే ఇంపార్టెన్స్ ఏమో దాని ఇచ్చి మనకు ఒదింగిందుకుని మనకు తెలాలి. అన్ని నేని
ఆ లిమిటే అనేదాన్ని మన పురుజుకోలే. ఆ లక్ష్మి కూడా ఒక ఎంత అలవుకు మన ఇంపార్టెన్స్ ఇచ్చేమో అంత అలవుకే అది నిలయట్రదు అనేదాన్ని మన పురుజుకోలే. ఇక్కడ వచ్చి ఓవర్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చినాலும் ఆ శోభన అధ్యాసం అనేది దేనికి మన ఇయ్యాల్సిన ముఖ్యత్వాన్ని కూడా అధికంగా ముఖ్యత్వం ఇచ్చినాముంటే అది మననియేని అలివు పాదలో ఎత్తు సకాపును అనేది పురుజుకోలే. ఇక్కడ వచ్చి వీడు ఆ రూపాయికి వద్దే మదిపు ఆశ వద్దే పెట్టుకుని అన్ని ఇప్పుడు 10,000 రూపాయి చేసినంటే அடுத்த ప్రమోషన్ రావలే, ₹1,00,000 తీయాలే, அடுத்த ₹1,00,00,000 అట్ట ఎన్నాళ్ళు పూరా అనేది దాడి చుట్టుకునే ఉంది. అట్ట ఏ వాళ్ళ ఈ మనీ మైండెడ్ గానే ఉన్నప్పటికీ వాళ్ళ నుంచి అదే మెయిన్ గా ఆ ఎన్నాళ్ళు పూరా అట్ట బయట విషయాలనే ఉన్నది. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ టైం ఉన్న మొట్ట దీన్ని బట్టి నేను ఏమి ఎంచాను, దేనికోసం ఇది ఇంత ఈ శాస్త్రాలతో చదవాలే, ఈ శాస్త్రాలనుடைய ఇంపార్టెన్స్ ఏమి, నేంట దోరు ఈ ముక్తి అంటే ఏమి, దీన్ని బట్టి ఎంచేందుకు ఎక్కడ టైం ఉన్న ఒక్కటికి నేని వాళ్ళకి నేరం ఉండదు, కాలం ఉండదు. అటానేప్పుడు మన ఇదింత అని ఇక్కడ పురుజుకోలే. ఒక అదావదు దానికి ఒక కాలం ఇచ్చిందిగా అన్నికినే రూపాయికి మదిపు ఇయ్యాలి కావుంటే ఎప్పుడు ఏ వాళ్ళ దాకా ఈ టయాలుండి ఈ టయం దాకా దానికి ఇచ్చుకోలే. కొదవ గెల్లు నేను దేవుడు తెల్లాట్లేవ్వగానే ఆ దేవుని పట్టి సిందనే ఉండాలి. ఆ టయాలోని రూపాయినే ఎంచుతా ఉంటుంది అటానే సిందనే ఉండకూడదు అనేది తాని మన ఆ వரைமுறை పడుతుందికు మన ఎన్నాళ్ళని నెరిப்படுத்துందుకు మనకు తెలాలే అనేది ఇక్కడ మన పురుజుడే. సరే அடுத்து 14 असौ मया हतः शत्रुः कनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी. असौ मया हतः शत्रुः कनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी. असौ मया हतः शत्रुः हनिष्ये च अपरान् अपि ईश्वरः अहम् अहम् भोगी सिद्धः अहम् बलवान् सुखी. ఇప్పుడు వీడి కోపంతో ఏం చేసేయండి, అసౌ మయా ఆ శత్రుహు, అసౌ శత్రుహు ఉంటే ఆ శత్రు ఉంటే ఎనిమి ఎదిరి అర్థం. ఈ எதிரியானவன் மயா ஹதக என்னால் கொல்லப்பட்டான். ఆ పகைవన్ని నాకు నా ఆశని దోరు తడితేరో. ఇప్పుడు ఉలగం పూరా కాంపిటీషన్, పోటీகள், పొరామైகள் ఇదే నిండిపోయి ఉంది. ఏది నాకు నే అడచేదానికి దోరు నాకు తడైగా ఉండారో వాళ్ళని సంపింది కూడా ఆ ఆసుర సంపత్తులో ఉండే వాడిని రెడీగా ఉన్నాడు అనేది ఆ కోపాన్నించి వాళ్ళని సంపింది కూడా రెడీగా ఉన్నాడు. ఇక్కడ సంపేది అనేది దాని మూలంగా మనం ఏం తెలుసుకోవాలంటే సంపేది మట్టులా అదా ఏమి செயல் చేసిందుకని ఆ తడైగా ఉండేదాన్ని నీకిందుకు ఏం చేసిందుకని రెడీగా ఉన్నాడు. అది అన్యాయన సీత మనం చూసాము పోనదిలో 12వ శ్లోకాల. దానికి ఏం పెట్టుకోవాలి, ఆ అధర్మ వழிలో నేను ఎంచిన దాన్ని నేను అడంజాలే, అదే దానికి ఏది తడిగా ఉంటున్నాను దాన్ని నీకిందుకు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆ నీకే ఇప్పుడు దీని గురుపురాణంద సావి చెప్పేప్పుడుకు ఏం చెప్పినారంటే మన ఆ ఒక్క శత్రువుని నీకేమో ఆ ఒక్క శత్రువుని అழிచేదాని మూలంగా మన నిండా శత్రువుల్ని మననేని కూడించుకుంటున్నాం. ఇప్పుడు ఒకరిని చంపేదాని మూలంగా వాళ్ళు సొంత వాళ్ళు నన్బర్లు ఎన్ని గురుండారు వాళ్ళకు పూరా మన ఎదిరిలిగా అవితున్నాము. అటానే ఇప్పుడు మన ఒకరిని చంపేదాని మూలంగా నిండా శత్రువుల్ని మననే క్రియేట్ చేసుకుంటున్నాము. దాన్ని మన పురుజుకోలే.